మన చిత్ యాహ్! అంటే బహిరేంద్రియాలను, మనస్సును, బుద్ధిని శ్వాస గురువుకు అధీనం చేసి పరిసేవ చేయాలి. అప్పుడు మన చిత్తవృత్తులన్నీ నిరోధం కాబడి, మన దివ్యచక్షువు తెరుచుకోబడి, తత్వదర్శనులైన ఎందరెందరో ఉన్నత లోకవాసులు మనకు దివ్యచక్షువులో దర్శనమిస్తారు. వారిని మనం చనిపోయిన తర్వాత ఏమవుతుంది అని పరిప్రశ్న వేసి, వారి నుంచి సరస్వతి జ్ఞానాన్ని పొందాలి. అదొక్కటే ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన జ్ఞానము. అంతేకానీ ధ్యానంలో జ్ఞాన స్వరూపుడు దర్శనం ఇవ్వగానే, నా కొడుకు పెళ్ళెప్పుడవుతుంది? నాకు ప్రమోషన్ ఎప్పుడొస్తుంది? నాకు పిల్లలు పుడతారా? నా స్థలానికి ఎంత రేటు వస్తుంది? అంటూ మూర్ఖపు ప్రశ్నలు అడగకూడదు. అవి అడిగినా వారు ఏమీ సమాధానం చెప్పరు. అంటే మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మనం ఎప్పుడైనా స్పిరిచ్యువల్ మాస్టర్స్‌ని కలిసినప్పుడు మనము మన ఆధ్యాత్మికకు సంబంధించిన ప్రశ్నలు మాత్రమే ఎయ్యాలి. మన ప్రాపంచిక జీవితంలో మనం తెచ్చుకున్న వాటి కోసము మనము ప్రశ్నలు వేయకూడదు అని చెప్తున్నారిక్కడ పత్రిజీ గారు. ఎందుకంటే వేసినా వాళ్ళు సమాధానం చెప్పరు అని చెప్తున్నారు. ఊరికే మన వైపు కాసేపు చూసి వెళ్ళిపోతారంతే. పుట్టిన ప్రతి ఒక్కరూ చనిపోతారు. చనిపోయిన ప్రతి ఒక్కరూ మళ్ళీ పుడుతూనే ఉంటారు. ఇదేం కొత్త విషయం కాదు. కానీ ఈ చావు పుట్టుకల మధ్య ఏం జరుగుతుందో తెలుసుకోవటమే అసలు విషయం. అదే సరస్వతి జ్ఞానం. సో, ఈ లైఫ్ ఆఫ్టర్ డెత్ తెలుసుకోవాలి. అదే నిజమైన విస్డము. అదే గాడ్డెస్ సరస్వతి యొక్క విస్డమ్ అని చెప్తున్నారు. కనుక దానికి సంబంధించిన ప్రశ్నలనే మనం తత్వదర్శనులను అడగాలి. సో, మాస్టర్స్ కనిపిస్తే దానికి సంబంధించిన ప్రశ్నలనే అడగాలి అని చెప్తున్నారు. జాతస్య హిర్ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ పరిహార్యతే న త్వం శోచితుమర్హసి. పుట్టిన వానికి మరణం తప్పదు. మరణించిన వానికి పునర్జన్మ తప్పదు. కనుక తప్పనిసరి అయిన ఈ విషయాల పట్ల శోకించడం తగదు అన్న సత్యాన్ని మనకు తెలియజేశారు గీతాచార్యులు. ఏకలవ్యుడు తపస్సు చేస్తే శారదాదేవి ప్రత్యక్షమైంది. అప్పుడు అతడు తనకు గొప్ప విలువిద్యను ప్రసాదించమని ఒక ప్రాపంచిక కోరిక కోరాడు. ఆమె తథాస్తు అంది. కానీ ఆ విలువిద్య అతనికి పనికి వచ్చిందా? శారదాదేవి అంతటి తత్వదర్శిని ప్రత్యక్షమైనప్పుడు, ఈ లోకంలో మరి పరలోకంలో కూడా నన్ను తరింపజేయగల సరస్వతీ జ్ఞానాన్ని ఇవ్వమ్మా అని కోరుకోవాలే కానీ, ఈ లోకంలో పనికి వచ్చే విలువిద్యను కోరుకోవడం తప్పు. సో, మాస్టర్స్ కనిపించినప్పుడు మనము ఈ ప్రపంచంలో సంబంధించిన కోరికలు కోరుకోవడం తప్పు. ఈ లోకంలో, వేరే లోకంలో గూడా మనం తరించాలంటే ఏ జ్ఞానం కావాలో ఆ జ్ఞానం ఇవ్వమని అడగాలి అంటున్నారు. మన జీవన పరిస్థితులను మనమే ఎంచుకొని వచ్చాము. కాబట్టి వాటిని మార్చేయాలి అనుకోవడం తప్పు. సో, మనం ఇప్పుడు ఏదైతే ఫేస్ చేస్తున్నామో అవన్నీ మనమే చూజ్ చేసుకొనొచ్చాము. ఎందుకంటే దాని నుంచి లెసన్ నేర్చుకోవడానికొచ్చాము మనం. అట్లాంటప్పుడు మనం అవన్నీ మారిపోవాలి, నేను లెసన్ నేర్చుకోకుండానే వెళ్ళిపోవాలి అనుకోవడం తప్పు గదా! అంటున్నారనమాట ఇక్కడ. మన పరిస్థితులను మనమే ఎంచుకొనొచ్చాం కాబట్టి వాటిని మార్చేయాలి అనుకోవడం తప్పు. కనుక బాగా ధ్యానం చేయటం, మరి ప్రాపంచిక జీవితానికి సంబంధించి ఏమీ అడగకుండా ఉండటమే సరైన జీవితం. సరైన జీవితాన్ని జీవిస్తుంటే రావాల్సినవన్నీ వాటంతట అవే వస్తాయి. సో, మన జీవితం సరిగ్గా ఉంటే అంటే మనము మన ఇప్పుడు ధ్యాన సాధనలో ఉంటే మనకు కావాల్సినయేంటి? ఈ జీవితంలో మనం ఏమేం కావాలని తెచ్చుకున్నామో వాటంతట అవే వస్తాయి అంటున్నారు. ప్రపంచంలో ఉన్న స్త్రీలందరూ గొప్పవాళ్ళే. ప్రతి కుటుంబంలో స్త్రీ యొక్క స్థానం ఎంతో విశిష్టమైంది. అందుకే ప్రతి ఇంట్లోనూ మరి ప్రతి రంగంలోనూ ఆమె ముందు నిలవాలి. స్త్రీలను ప్రధాన మంత్రులుగా, దేశాధ్యక్షులుగా ఎన్నుకోవాలి. వారు రాకెట్‌లలో చంద్రమండలానికి వెళ్ళాలి. వారు అంతరిక్ష పరిశోధనలో పాలు పంచుకోవాలి. బ్రహ్మర్షి పత్రిజీ. పత్రిజీ గారు స్త్రీల గురించి చాలా గొప్పగా మాట్లాడతారు. వాళ్ళు చెప్తారేంటంటే, మాంసము మానేస్తే చాలు స్త్రీలు అసలు వాళ్ళు గొప్పవాళ్ళు అంటారనమాట. అదొక్కటే చేయొద్దంటారు. ఆయన ఏమి అడగరు స్త్రీలని. వాళ్ళు మాంసాహారం మానేస్తే చాలు. వాళ్ళ పిల్లలకు పెట్టకుండా ఉంటే చాలు. ఇంకా వాళ్ళు గొప్పవాళ్ళే వాళ్ళేం చేసినా, వాళ్ళేం చేయకపోయినా. ఎక్కడో డిస్కో ఆ! అదే చెప్తున్నారు. అందరూ గొప్పవాళ్ళే. ఎంతో విశిష్టమైంది. ఆహ్, స్త్రీలు అన్ని రంగాల్లో ఉండాలి అంటున్నారనమాట ఇక్కడ. మాస్టర్స్ ఈ చాప్టర్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్ పిరమిడ్ అష్టాంగ ధ్యాన యోగం. యోగం అంటే కలయిక.
యుంజతే ఇది యోగః అని పెద్దలు చెప్పినట్లు ఏదైనా ఒకటి మరొక దానిని కలిస్తే అది యోగమవుతుంది. ఒక స్త్రీ, పురుషుడు పెళ్లి చేసుకొని జీవితాంతం కలిసి ఉంటే దాన్ని వివాహ యోగం, మరి సంసార యోగం అంటాం. ఏదైనా ఒక వాహనాన్ని మనం సొంతం చేసుకొని దానితో కలిసి ఉంటే వాహన యోగం అని, మరి మన అభిరుచికి తగిన గృహాన్ని నిర్మించుకొని అందులో నివసిస్తూ ఉంటే గృహయోగం అని వింటుంటాము. యోగం అనేది సుఖానికి దారి. యోగం అనేది ఎక్కడ ఉండదో అక్కడ వియోగం ఉంటుంది. మరి వియోగం అన్నది దుఃఖానికి దారి అని తెలుసుకోవాలి. ప్రపంచంలో ఉన్న అనేక రకాలైన యోగాలలో మన జీవితానికి ఎంతో అవసరమైన అతి ముఖ్యమైన కొన్ని యోగాలను గురించి తెలుసుకుందాము. హఠయోగం. హఠయోగం అంటే మన భౌతిక శరీరంతో మనం ఏకమై ఉండటం. అనేక రకాల ఆసనాల్లో, ముద్రల్లో మన శరీరంతో మనం ఏకమై ఉండటమే హఠయోగం. హఠయోగం వల్ల శరీరానికి ఉన్న తమోగుణం వదిలిపోయి, మన శరీరానికి ఎన్నో లాభాలు చేకూరి శరీరం చురుగ్గా మరి ఆరోగ్యవంతంగా కాంతులీనుతూ ఉంటుంది. సో, హఠయోగం చేస్తే మన తమోగుణం వదిలిపోతుంది అంటున్నారు. నాదయోగం. నాదయోగం అంటే చక్కని సంగీతంతో మనం ఏకమైపోవడం. మరి సంగీత రసాస్వాదంలో లీనమైపోవడం. జ్ఞానయోగం అంటే మహత్తరమైన ఆత్మజ్ఞాన పుస్తకాలలో ఉండే జ్ఞానంతో మనం ఏకమై ఉండటం. భగవద్గీత కానీ, పతంజలి యోగ సూత్రాలు కానీ చదువుతున్నప్పుడు లేదా ఇతరుల ద్వారా వింటున్నప్పుడు అందులోని జ్ఞానంతో మనం పూర్తిగా సమ్మిళితమై ఉంటే అదే జ్ఞానయోగం. ఇక్కడ భగవద్గీతను, పతంజలి యోగ సూత్రాలు అందులో పూర్తిగా ఆ జ్ఞానంతో మనం సమ్మిళితమై ఉండాలంటున్నారు. అప్పుడే జ్ఞానయోగం అంటున్నారనమాట. కర్మయోగం అంటే మనం చేసే కర్మలతో మనం పూర్తిగా ఏకమై ఒకానొక విద్యార్థి చదువుకుంటున్నప్పుడు చదువుతోనే ఏకమై ఉండాలి. మరి భోజనం చేసేటప్పుడు ఆ ప్రక్రియతోనే ఏకమై ఉండాలి. ఏదైనా నేర్చుకునేటప్పుడు నేర్చుకునే ప్రక్రియతో ఏకమై ఆయా క్రియలతో, కర్మలతో పూర్తిగా లీనమై ఉండటమే కర్మయోగం. అంటే ఏదైనా మనం నేర్చుకునేటప్పుడు ఆ ప్రక్రియలో మనం పూర్తిగా ఉండాలి అంటున్నారు. అలా మనం ఏ పని చేస్తున్నామో దానితో మనం ఏకమై ఉండటమే భోజనం చేసేటప్పుడు ఆ భోజనం మాత్రమే చేయాలి. ఇంకా మధ్యలో టీవీ చూట్టాలు, మాట్లాటాలు చేయకూడదనమాట. మనం ఏ పనైతే చేస్తున్నామో దాని మీదనే శ్రద్ధ పెట్టి చేస్తే అది ఒక కర్మయోగం అవుతుంది. యోగః కర్మసు కౌశలం అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ అన్నారు. కనుక చేసే కర్మల్లో ఏకమై మన పూర్తి కౌశలాన్ని చూపించడమే కర్మయోగం. అంటే అందులో మన 100% మన స్కిల్‌ని చూపించాలి. ఆ కర్మతో మనం ఏకమైపోయి. భక్తి యోగం. సస్వరూపానందానుసంధానం భక్తిరీత్యభిధీయతే. సస్వరూపానుసంధానమే భక్తి అనబడుతుంది. భక్తి యోగం అంటే పూజలు చేస్తూ ఉండటమే కాదు, సకల చరాచర సృష్టితో ఏకమై ఉండటం భక్తి. భక్తి యోగం అన్నది మనిషి యొక్క ఆత్మ పరిణామ క్రమంలో చరమ దశ. అంటే అన్నిట్లో గూడా మనం భగవంతుడినే చూడటం అనేది భక్తి అన్నమాట. పూజలు చేయటమే భక్తి కాదు. ఈ ఆ చర్మ దశకు రావాలంటే మిగతా యోగాలు అన్నింటినీ మనం క్రమంగా సాధన చేసి మనం సిద్ధులమవ్వాలి. సో, ముందు భక్తి యోగం రావాలంటే ముందు కర్మయోగము, నాదయోగము, ఆహ్, హఠయోగం ఇవన్నీ ఆ యోగాలన్నీ చేసినప్పుడే, మనం క్రమంగా సాధన చేసినప్పుడే మనం సిద్ధులమవుతాం. ఆ సిద్ధి వచ్చినప్పుడే అంతా నేనే అంతా అన్నది మనకు తెలుస్తది. అంటే మనం అంటే దాన్ని ఎక్స్‌పీరియన్స్ అవ్వనప్పుడు మనం అనుకున్నా గాని అది మనకి రాదనమాట. ఆ ఎక్స్‌పీరియన్స్ అవ్వాలంటే ఈ మిగతావన్నీ చేసినప్పుడే మనకి ఆ విశ్వరూపం మనకు తెలుస్తుంది. అదే చివరిదవుతుంది అంటున్నారు. అంతేకాని గుడిలో గంట కొడుతూ, హారతిస్తూ, నైవేద్యాలు సమర్పిస్తూ, పూజల పేరిట రకరకాల పూలని చెట్ల నుంచి బలవంతంగా తుంపి, విగ్రహ దేవుడిని అలంకరిస్తూ దాంతో ఏకమై ఉండటం భక్తి యోగం ఎప్పటికీ కాజాలదు. సో, భక్తి యోగం అంటే సకల చరాచర సృష్టితో మనము ఒకటే. మనలోనే అంతా ఉంది. అంతా మనలోనే ఉంది అని అనుకోవడమే భక్తి యోగం అని చెప్తున్నారిక్కడ. రాజయోగం. యోగాలన్నింటిలో ముఖ్యమైనది రాజయోగం. రాజయోగంలో మనం మన యొక్క అంతరంగంలో నిక్షిప్తమై ఉన్న మన స్వంత ఉత్కృష్టమైన అతీంద్రియ శక్తులతో ఏకమై ఉంటాము. సో, మనలోనే మనకు తెలియని కొన్ని శక్తులు ఉంటాయి. ఉత్కృష్టమైన శక్తులుంటాయి. అతీంద్రియ శక్తులు. వాటితో ఏకమవ్వడాన్ని రాజయోగం అంటారు అని చెప్తున్నారు. మన దివ్య చక్షుతో మనం ఏకమై ఉంటాం. మన సూక్ష్మ శరీరం, కారణ శరీరంతో పాటు ఇతర శరీరాలతో మనం ఏకమై ఉంటాము. భౌతిక శరీరంతో ఏకమై ఉండటం హఠయోగం అయితే మరి మన సూక్ష్మ శరీరం, కారణ శరీరం, మహాకారణ శరీరాలతో ఏకమై ఉండి, వాటికి సంబంధించిన ఉన్నతమైన లోకాల్లో మనం వివరిస్తూ ఉండటమే రాజయోగం. భారతదేశ స్వాతంత్రం అనగానే మనకు మహాత్మా గాంధీ స్మరించినట్లు, ధ్యానం, రాజయోగం అనగానే మనకు పతంజలి మహర్షి స్ఫురిస్తారు. కనుక పతంజలి గారు చెప్పిన అష్టాంగ రాజయోగ మార్గం గురించి మనం క్షుణ్ణంగా తెలుసుకుందాము. సో, ఈ బుక్‌లో మనకి పతంజలి మహర్షి యొక్క అష్టాంగ రాజయోగ మార్గం గురించి పత్రిజి గారు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు.
పతంజలి మహర్షి అష్టాంగ రాజయోగ మార్గం. అష్టాంగం అంటే 8 అంగాలు. అవి వరుసగా యమం, నియమం, ఆసనం, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణం, ధ్యానం, సమాధి. అయితే ఆచరణయోగ్యమైన శాస్త్ర విధానాన్ని అనుసరించి పతంజలి వారి పిరమిడ్ మా మా మార్గక్రమాన్ని కొంత స్వల్ప మార్పుతో పిరమిడ్ అష్టాంగ ధ్యాన యోగ క్రమంగా రూపొందించబడటం అయింది. దీని ప్రకారం మొట్టమొదటిది ఆసనం, రెండవది ప్రాణాయామం, మూడవది ప్రత్యాహారం, నాలుగవది ధారణ, ఐదవది ధ్యానం, ఆరవది సమాధి, ఏడవది యమం, ఎనిమిదవది నియమం. అయితే దీన్ని కొంచెం మార్చారనమాట పత్రిజీ గారు. పతంజలి అష్టాంగ రాజయోగ మార్గాన్ని ఆహ్, దాన్ని ఆర్డర్ మార్చారనమాట. ఎలా మార్చారంటే అక్కడ యమం ఉంటే ఇక్కడ ఆసనం పెట్టారు. అక్కడ నియమం ఉంటే ఇక్కడ ప్రాణాయామం పెట్టారు. ఆహ్, అంటే ఆ యమం, నియమం అనేది లాస్ట్‌కి మార్చారు. హ్మ్. చివరికి చేశారనమాట. ముందు ఆసనం వస్తే ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణం, ధ్యానం, సమాధి చేస్తే యమం, నియమం పెట్టారనమాట. ఈ కొత్త పందా అత్యంత శాస్త్రీయంగా మరి ప్రతి ఒక్కరికి ఆచరణ సాధ్యంగా ఉంటుంది. ఎందుకంటే మన దగ్గర దుర్గుణాలు ఉంటే మనం ధ్యానం చేయగూడదు, రాజయోగం చేయగూడదనేది చాలా మందికున్న అపోహ. అయితే ముందు దుర్గుణాలు తొలగించాలి. ఆ తర్వాతే ధ్యానం చేయాలనేది అపోహ అంటున్నారు. మనిషి ఏ స్థితిలో ఉన్నా సరే, ఎలాంటి హీన చరిత్రను కలిగి ఉన్నా సరే, అతడు వెంటనే రాజయోగానికి ఉపక్రమించాలి. రోగి కాని వాడికి డాక్టర్ అవసరం, మరి ఔషధం అవసరం లేనట్లే, మన దగ్గర సుగుణాలు ఉంటే రాజయోగం అభ్యాసం చేయాల్సిన అవసరమే లేదు. కనుక అవలక్షణాలు అన్నీ ఉన్నవాడే తక్షణం రాజయోగం మొదలుపెట్టాలి. సో, ధ్యానం ఎప్పుడైనా మనలో అవలక్షణాలు ఉన్నోళ్ళే మొదలుపెడితే, ఆ లక్షణాలు పోతాయని చెప్తున్నారు. ధ్యాన యోగంలో సిద్ధహస్తుడైన తర్వాత వాడికి యమ, నియమాలు వాటంతట అవే సంక్రమించి, అతడిని ఒక ఉన్నతమైన వ్యక్తిత్వం కలవాడిగా నిలబెడతాయి. సో, ముందు మనం ధ్యాన యోగంలో మనము సిద్ధహస్తులమైతే, యమ, నియమాలు వాటంతట అవే వస్తాయి అని అంటున్నారనమాట ఇక్కడ. కనుక మనం పిరమిడ్ అష్టాంగ ధ్యాన యోగ క్రమం గురించి క్షుణ్ణంగా తెలుసుకుందాము. ఆసనం. ప్రప్రథమంగా మొట్టమొదట్లో మనం చేపట్టవలసింది ఆసనం. పతంజలి వారు స్థిరసుఖ ఆసనం అన్నారు. ఏ ఆసనమైనా చక్కగా స్థిరంగా ఉండాలి. మరి అది చాలా సుఖంగా ఉండాలి. అరగంట, 2 గంటల సేపైనా మనం చక్కగా కూర్చోగలిగి ఉండాలి. దీనినే ఆసన సిద్ధి అంటాం. ఈ ఆసన సిద్ధి అనేది చాలా మందికి వెంటనే రాదు. సాధన చేస్తూ ఉంటే మెల్లిమెల్లిగా వస్తుంది. కనీసం 3 గంటలైనా ఏమాత్రం కదలకుండా ఏదో ఒక ఆసనంలో ఉండగలిగితే దాన్ని ఆసన జయం అంటారు. అంటే 3 గంటలు మనం కదలకుండా ఒక ఆసనంలో ఉండగలిగితే అది ఆసన జయం అంటున్నారు. ప్రాణాయామం. సుఖమయ ఆసనం తర్వాత వచ్చేదే సుఖమయ ప్రాణాయామం. ప్రాణాయామం అంటే శ్వాస మీద ధ్యాస. కూర్చున్న తర్వాత చక్కగా చేతులు కలిపి పట్టుకోవాలి. కళ్ళు 2 మూసుకోవాలి. అది సహజంగా జరుగుతున్న శ్వాస మీద ధ్యాసను ఉంచాలి. ఇలా హాయిగా ఏమాత్రం ఘర్షణ అన్నది లేకుండా సహజంగా జరిగే శ్వాసను గమనిస్తూ ఉండటాన్ని సుఖమయ ప్రాణాయామం అంటారు. సో, మనము శ్వాసని గమనించటాన్ని సుఖమయ ప్రాణాయామం అని చెప్తున్నారిక్కడ. ఇందులో కుంభకం అంటే గట్టిగా గాలిని లోపలికి బిగబట్టడం ఉండదు. రేచకం ఉండదు. పూరకం కూడా ఉండదు. పూరకం అంటే బలవంతంగా శ్వాసను పీల్చడం. రేచకం అంటే బలవంతంగా శ్వాసను బయటకి నెట్టడం. ఈ సుఖమయ ప్రాణాయామాన్ని గౌతమ బుద్ధుడు ఆనాపానసతి అన్నాడు. ఆన అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస, సతి అంటే కూడుకొని ఉండటం. సహజంగా జరిగే మన ఉచ్ఛ్వాస, నిశ్వాసాలతో మనం హాయిగా కూడుకొని ఉంటాం కనుక సుఖమయ ప్రాణాయామం అన్నా, ఆనాపానసతి అన్నా హాయిగా శ్వాస మీద ధ్యాస ఉంచడమే. ప్రత్యాహారం. మూడోది ప్రత్యాహారం. ప్రత్యాహారం అంటే ప్రతి ఆహారం. ప్రతి అంటే అపోజిట్. కనుక ప్రత్యాహారం అంటే వేరే ఆహారం. ఇంద్రియాలకు లోపల మళ్లించడమే ప్రత్యాహారం. ఎప్పుడైతే మనం చక్కగా శ్వాస మీద ధ్యాస పెడతామో, అప్పుడు క్రమక్రమంగా అప్రయోజనకరమైన ఆలోచనలన్నీ మన నుంచి దూరంగా అయిపోతాయి. మన మానసిక నిర్విషయ స్థితికి వచ్చినప్పుడు, మనం నిశ్చల స్థితికి చేరుకొని, మన అంతర్ప్రపంచంలో ఉన్న విషయాలను చూడగలుగుతాము. మరి వాటిని వినగలుగుతాం. దీనినే ప్రత్యాహారం అంటాం. ఇలా మనం లోపలి విషయాలను శ్రద్ధగా గమనిస్తూ ఉన్నప్పుడు, మనకు రకరకాల అనుభవాలొస్తుంటాయి. శ్రద్ధతో అభ్యాసం చేస్తూ ఉంటే, ప్రత్యాహార స్థితికి తొందరగా చేరుకుంటాము. సో, మన లోపలి విషయాల్ని మన శ్రద్ధతో గమనించాలి. అప్పుడు అనుభవాలొస్తాయి. అప్పుడే మనం ప్రత్యాహార స్థితికి చేరుకుంటామని చెప్తున్నారు. నాలుగవది ధారణ. ప్రత్యాహారం ద్వారా మనం విషయాల్ని చూస్తూ వాటిపై ఏకాగ్రతని పెంచుకోవడమే ధారణ. సో, దాన్ని ఏకాగ్రత పెంచుకున్నప్పుడు అది ధారణ అవుతుందని చెప్తున్నారు. విషయాలను ఏకాగ్రంగా చూస్తూ ఉండటం
అనగా చూస్తూ ఉండగా అనగా మన అంతరేంద్రియాలు ఉత్తేజితమై మనం ఏం చూడగలుగుతున్నామో, మరి అక్కడ మనకు ఏ రకమైన అనుభూతులు కలుగుతున్నాయో, వాటిని మనం పూర్తి ఏకాగ్రతతో గమనించడమే ధారణ. ఐదవది ధ్యానం. ధారణ చేస్తూ ఉంటే కొన్ని రోజులకు ధ్యానం మొదలవుతుంది. ధ్యానం అంటే ప్లస్ యానం. అంటే సూక్ష్మ శరీరాది సముదాయం. మరి యానం అంటే ప్రయాణం. ధ్యానంలో మనకు సూక్ష్మ శరీరాది సముదాయాలతో కూడి ఉన్నత లోకాలకు ప్రయాణం చేస్తాము. అలా ప్రయాణం చేసే సమయంలో మన సూక్ష్మ శరీరంలో, కారణ శరీరంలో, ఇంకా దీర్ఘంగా మహాకారణ శరీరంలో విశేషమైన అనుభవాలు మొదలవుతాయి. అలా విహరిస్తున్నప్పుడు మనకెన్నెన్నో లోకాల్లోని జ్ఞాన సూక్ష్మాలు తెలుస్తాయి. గత జన్మల సమాచారంతో పాటు చనిపోయిన మన తల్లిదండ్రులు ఏ లోకంలో ఉన్నారో, అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారో అని వాళ్ళని కలిసి మనం తెలుసుకుంటాము. సమాధి. ఆరవది. సమాధి ఎన్నెన్నో జన్మల నుంచి మనలో నిండి ఉన్న ప్రశ్నలన్నిటికీ సమాధానాలు దొరికే స్థితినే సమాధి అంటారు. నేను ఎవరు? ఎక్కడి నుంచి వచ్చాను? ఎందుకోసం వచ్చాను? చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాను? అసలు సృష్టి యొక్క రహస్యం ఏమిటి? ఇలా అనేక ప్రశ్నలన్నిటికీ ధ్యానంలో జరిగే సూక్ష్మ శరీర యాత్రల ద్వారా మనకు సమాధానాలు లభిస్తాయి. ఈ స్థితిలో మనకి కొన్ని ప్రశ్నలకు వెంటనే సంతృప్తికరమైన సమాధానాలు దొరుకుతాయి. మరికొన్ని ప్రశ్నలకు జవాబులు వెంటనే దొరకవు. మరి అలాంటి సంశయాత్మకమైన స్థితిని సవికల్ప సమాధి అంటాము. ఇక్కడ నేను ఎవరు? ఎక్కడి నుంచి వచ్చాను? ఎందుకోసం వచ్చాను? చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాను? ఈ సృష్టి యొక్క రహస్యం ఏంటి? అనే ప్రశ్నలకి సమాధానాలు దొరుకుతాయంట. ఈ సవికల్ప సమాధి స్థితిలో. అయితే ఆహ్, కొన్ని సంతృప్తికరమైన సమాధానాలు దొరుకుతాయి. మరికొన్ని వాటికి వెంటనే దొరకవు. అలా కొన్ని సంశయాలు మిగిలిపోతాయన్నమాట సవికల్ప సమాధి స్థితిలో అని చెప్తున్నారిక్కడ. మనకు ఎన్నెన్నో జన్మల నుంచి మనలో నిండి ఉన్న ప్రశ్నలన్నింటికి సమాధానం దొరికే ఈ స్థితిని సమాధి స్థితి అంటారు. ఇక నిర్వికల్ప సమాధి అంటే ఏమాత్రం సంశయాలు లేని సంశయరహితమైన స్థితి. సో, మనకి ఇంకా మిగతా క్వెషన్స్ మనకేవైతే నా సంశయాలు లేవో ఉన్నాయో అవి గూడా క్లియర్ అవుతే అప్పుడు నిర్వికల్ప సమాధి అంటారు దాన్ని. అన్ని సందేహాలకు కూడా సంపూర్ణమైన బ్రహ్మజ్ఞానం, మరి ఆత్మజ్ఞానం హస్తగతమైన నిశ్చల స్థితే నిర్వికల్ప సమాధి. సో, మనకేమవుతుంది బ్రహ్మజ్ఞానం వస్తుంది, ఆత్మజ్ఞానం వస్తుంది. అప్పుడు మనకింకా ఏ సంశయాలు ఉండవు. నిశ్చలంగా ఉంటాం. ప్రతిరోజు ఆసన, ప్రాణాయామం, ప్రత్యాహార, ధారణ, ధ్యానాదుల ద్వారా మన భౌతిక, మానసిక మరియు ఆత్మపరమైన సందేహాలకు సమాధానాలు దొరకటం మొదలై సమాధి స్థితి రోజు రోజుకు పెరుగుతుంది. ఈ విధంగానే బుద్ధుడు, పతంజలి మహర్షి, శ్రీకృష్ణుడు, జీసస్ క్రైస్ట్, మహమ్మద్, షిరిడి సాయిబాబా ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకున్నారు. సో, ఈ మార్గంలో బుద్ధుడు, పతంజలి మహర్షి, శ్రీకృష్ణుడు, జీసస్ క్రైస్ట్, మహమ్మద్, షిరిడి సాయిబాబా వెళ్లారు అని చెప్తున్నారిక్కడ. యమం. ఇక ఆత్మజ్ఞానమైన తర్వాత మన అత్యంత సహజంగా ఆచరించేవే యమం మరి నియమం. జ్ఞానివైన వాడే యమ నియమాలతో కూడిన జీవిత విలువల పట్ల అప్రమత్తంగా ఉంటాడు. యమాలు 5: సత్యం, అహింస, బ్రహ్మచర్యం, ఆస్తేయం, అపరిగ్రహం. సత్యంలో ఉండటం అంటే ఆత్మ గురించే పలకటం. మనస, వాచ, కర్మణ అహింసలో జీవించడమే అహింస. సో, మనం మనసులో గాని, వాక్కు ద్వారా గాని, కర్మ ద్వారా గాని ఎవరిని బాధ పెట్టకుండా ఉండటమే అహింస అంటున్నారిక్కడ. ఎప్పుడూ ఆత్మ గురించి మాత్రమే మాట్లాడటం. ఇంకా వేరే విషయాలు మాట్లాడకుండా ఎప్పుడు ఆత్మ గురించి పలకటం అది సత్యం అంటున్నారు. సృష్టిలో ఉన్నదంతా బ్రహ్మ పదార్థమే అన్న అవగాహనతో చరిస్తూ ఉండటమే బ్రహ్మచర్యం. సో, బ్రహ్మచర్యము అంటే మనం అనుకున్నట్లుగా పెళ్లి చేసుకోకుండా ఉండటం అని కాదని చెప్తున్నారు. ఇక్కడ ఏంటంటే బ్రహ్మచర్యం అంటే మనం చూస్తున్న సృష్టిలో ఉన్న దాంట్లో అన్నిట్లో గూడా బ్రహ్మ మాత్రమే ఉంది. ఇదంతా బ్రహ్మ పదార్థంతోనే అంటే ఆహ్, అన్నిట్లలో భగవంతుడే ఉన్నాడు అనే అవగాహనతో మనం ఉండటమే బ్రహ్మచర్యం అంటున్నారిక్కడ. ఇతరుల సంపాదన ఆశించకపోవటమే ఆస్తేయాన్ని పాటించటం. అంటే మనకి ఎంతున్నా గాని దాన్ని ఆశించకూడదనమాట వేరే వాళ్ళు. మనకు అవసరమైంది, అనవసరమైంది కొంచెం మోతాదులైనా సరే ఎవరి దగ్గర నుంచి కూడా తీసుకోవడం. అపరిగ్రహం పాటించటం. ఈ సిద్ధాంతాలన్నింటి మీద చక్కటి మౌలిక ఆధ్యాత్మిక అవగాహన తెచ్చుకోవడమే యమం అంటే. అప్పుడే మన దైనందిక జీవితంలో సరియైన నియమాలు చోటు చేసుకుంటాయి. సో, ఈ యమాలన్నీ మనం పాటించినప్పుడు నియమాలొస్తాయని చెప్తున్నారు. నియమాలేంటవి? నియమాలు 5: శౌచం, సంతోషం, తపస్సు, స్వాధ్యాయం, ఈశ్వర ప్రణిపదానం. మన మాటలు, చేతలు, మన వృత్తి, మన జీవిత విధానం, మన ఆలోచన సరళి అన్నీ కూడా ఏ విధమైన కల్మషం లేకుండా చాలా పరిశుద్ధంగా, శక్తివంతంగా ఉండటమే శౌచం. శౌచం అంటే ఓన్లీ మన శరీరం విషయమే కాదు.
మన మాటలు గాని, మన పనులు గాని, మన వృత్తి గాని, మనం జీవించే విధానం గాని, మనం ఆలోచించే సరళి గాని, ఎందులో గూడా కల్మషం అనేది ఉండగూడదు. అవన్నీ కల్మషం లేకుండా ఉన్నప్పుడే శౌచం అనే నియమం మనం పాటించినట్లు. సంతోషం రెండోది. కలిమిలేముల్లో సంతోషం అంటే ఎప్పుడు మనకు ఉన్నా, మన దగ్గర ఉన్నా, లేకపోయినా, ఏది ఉన్నా, ఏది లేకపోయినా సంతోషంగా ఉండాలి. శీతోష్ణాల్లో అంటే వేడిగా ఉన్నా, చల్లగా ఉన్నా, సుఖదుఖాల్లో, అవమానాల్లో, అపజయాల్లో, జనన మరణాల్లో, అన్ని పరిస్థితుల్లో గూడా మనం సమత్వపు స్థితిలో అలరారుతూ కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి సంతోషంగా ఉంటూ జ్ఞానులుగా వెలసిల్లటం. రెండో నియమం సంతోషం గురించి చెప్తున్నారు. సో, ఈ అన్ని పరిస్థితుల్లో మనం ఎప్పుడు సమత్వపు స్థితిలో ఉండాలి. కర్మ పాటించాలి. అలా సంతోషంగా ఉంటూ జ్ఞానుల్లా వెలసిల్లాలి అని చెప్తున్నారు. రెండో నియమం. మూడోది స్వాధ్యాయం. ఆధ్యాత్మిక గ్రంథాలు అంటే బ్రహ్మసూత్రాలు, యోగ సూత్రాలు, వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు మరి భగవద్గీతలతో పాటు ఇంకా నవీన యుగానికి చెందిన ఆధ్యాత్మిక శాస్త్ర గ్రంథాలను ఎక్కువగా చదువుతూ ఆత్మ విజ్ఞానాన్ని సంపాదించుకోవాలి. తపస్సు అంటే మనల్ని మనం తగ్గించుకోవడం. తిండి, నిద్ర క్రమక్రమంగా తగ్గించుకుంటూ ఒకానొక నాటికి వాటిని కూడా పూర్తిగా తీసివేయటం. సో, స్లోగా తగ్గించుకుంటూ అవి లేకుండా గూడా ఉండగలగడమే తపస్సు అంటున్నారు. ఆత్మ పరిణామ క్రమంలోని అత్యున్నతమైన ఏ స్థితికి అయితే మనం చేరాలో, ఆ స్థితికి ఆహార పరంగా, నిద్ర పరంగా చేరటాన్నే తపస్సు అంటాము. అత్యున్నతమైన స్థితి మనం చేరాలంటే ఆహారము, నిద్ర పరంగా మనం చేరుకుంటాము. అదే తపస్సు అంటున్నారు. ఆ ఈశ్వర ప్రణిధానం అంతా దైవమే, అంతా ఈశ్వరమయమే. అంతా ఆత్మ పదార్థమే అని తెలుసుకున్న స్థితి. మరి అందులో జీవించే స్థితి ఈశ్వర ప్రణిపదానం. ఇలా పిరమిడ్ అష్టాంగ ధ్యాన యోగ సాధన ద్వారా మాత్రమే మనకి యమనియమాలు పూర్తిగా వంటపడతాయి. మరి ప్రతి క్షణం మనం వాటితో కూడిన సహజంగా జీవించగలుగుతాము. యోగేశ్వరుడే భోగీశ్వరుడు. పిరమిడ్ అష్టాంగ ధ్యానయోగ క్రమం ద్వారా అజ్ఞానం నశించి ఆత్మజ్ఞానం సంతరించుకొని మన దైనందిన జీవితం శాస్త్రీయంగా తీర్చిదిద్దబడుతుంది. అప్పుడే మనకు శరీరపరంగా ఆరోగ్యం, మనస్సుకు ప్రశాంతి, బుద్ధి కుశలత, దీర్ఘమైన ఆయుష్షు, చక్కటి సాంఘిక స్ఫూర్తి, ఆర్థిక లాభం అన్నీ కలుగుతాయి. యోగి కానివాడు రోగిగా మారి క్రమక్రమంగా క్షీణిస్తుంటాడు. మరి యోగి అయిన వాడు నిజమైన భోగి కాగలడు. యోగం ద్వారా రోగం పోయి భోగం వస్తుంది. కనుక యోగీశ్వరుడే భోగీశ్వరులు. ఇప్పుడు కొంతమంది అనుకుంటారు గదా! ఏంటి అసలు మనకి జన్మ వచ్చింది మనం భోగాలు అనుభవించడానికి కదా! ఎందుకు యోగి కావాలి అని. ఇక్కడ ఆ క్వెషన్‌కి ఆన్సర్ జెప్తున్నారు. ఏంటంటే ముందు మనం శారీరకంగా ఆరోగ్యంగా ఉంటేనే గదా! మనం మనసు ప్రశాంతంగా ఉంటేనే మనము భోగాలను అనుభవించగలం. లేకపోతే కొంచెం సేపు అనుభవించగానే మనకు రోగాలొస్తాయి. ఆహ్, అందుకని మనం ముందు యోగులుగా మారితే అప్పుడు మనం ఎప్పటికీ భోగులుగా ఉంటాము అని చెప్తున్నారిక్కడ. శరీరపరంగా ఆరోగ్యము, మనస్సుకి ప్రశాంతి, బుద్ధికి కుశలత, దీర్ఘమైన ఆయుష్షు. అంటే స్పాంటేనియస్‌గా మనము ఒక డెసిషన్ తీసుకోగలిగినప్పుడు ప్రాపర్ డెసిషన్ అప్పుడే గదా మన పనులు బావుంటాయి. సాంఘిక స్ఫూర్తి, ఆర్థిక లాభం అన్నీ కలుగుతాయి అని అంటున్నారనమాట ఇక్కడ. యోగీశ్వరుడే భోగీశ్వరుడు. పిరమిడ్ అష్టాంగ ధ్యాన యోగ క్రమం అన్నది లోక కళ్యాణం కోసం ఉన్న ఏకైక దివ్య మార్గం. కనుక ప్రతి మనిషి కూడా ధ్యానయోగం చేసి ముందు ధ్యాని కావాలి. ఆ తర్వాత యోగి కావాలి. క్రమంగా ఋషి కావాలి. ఆ తర్వాత రాజర్షి కావాలి. చివరికి బ్రహ్మర్షి కావాలి. సో, ఈ ధ్యాన యోగ క్రమంలో మనము లోక కళ్యాణం చేసి ఆహ్, మన మన ఉండేదాన్ని పెంచుకోవాలి. ధ్యానయోగం చేసి ధ్యానవి, తర్వాత యోగి, ఋషి, రాజర్షి, బ్రహ్మర్షి కావాలి. ఏది కావాలంటే అది సాధించగల శక్తి మనలో అపారంగా ఉంది కనుక, మన అనంతమైన శక్తిని మనం నిత్య శ్రేయస్సు కోసం వినియోగించుకుంటే మనం చక్కగా ధర్మార్థ, కామ మోక్షాదులలో వెలసిల్లుతూ ఉంటాము. మనల్ని చూసి మన కుటుంబ సభ్యులు, మన మిత్రులు, మరి మన చుట్టుపక్కల జనులు కూడా ఇంకా చక్కగా ఉంటారు. సో, మనము మన ఆత్మశక్తిని మన శ్రేయస్సు కోసం ఉపయోగించుకుంటే, మనకి ధర్మము, అర్థము, కామ, మోక్షం అన్నిట్లలో గూడా బావుంటుంది. అప్పుడు మనల్ని చూసి వేరే వాళ్ళు గూడా ఇంకా చక్కగా ఉంటారు అని చెప్తున్నారు.
చిన్ని చిన్ని సమస్యలకి చిన్ని చిన్ని పరిష్కారాలు, పెద్ద పెద్ద సమస్యలకి పెద్ద పెద్ద పరిష్కారాలు అవసరమైతాయి. చిన్న సమస్యల పరిష్కారానికి మనసుకు పెద్దగా ధైర్యం అవసరం లేకపోయినా, పెద్ద పెద్ద సమస్యలను మాత్రం తగిన ధైర్యస్థైర్యాలతో ఎదుర్కోవాలి. చిన్న సమస్యల పరిష్కారానికి మనకు మామూలు భౌతికపరమైన చర్యలు చాలు. కానీ పెద్ద సమస్యల పరిష్కారానికి మాత్రం ఆత్మశక్తి చాలా అవసరము. ఎందుకు ధ్యానం చేయాలి అంటే ఆత్మశక్తి కోసం. ఎందుకు ఈ ఆత్మశక్తి అంటే మన పెద్ద పెద్ద సమస్యలకి ధైర్యంగా ఎదుర్కోవడానికి అని మహర్షి పత్రిజీ చెప్పారండి. ఈ చాప్టర్ ఇంతటితో అయిపోయింది మాస్టర్స్. ఆహ్, ఇంతటితో మనం మనం ఆపుకుందామండి ఇంతటితో? యాహ్! ఇక్కడ డాక్టర్ ఆగుదాం. హ్మ్. ఓకే అండి. డిస్కషన్స్ చేసుకుందాం. మాస్టర్స్ ఏమైనా క్వెషన్ ఉన్నా ఇంతవరకు చదివిన దాని మీద మీరు మీకేమైనా యాడ్ చేయదలుచుకున్నా చేయండి. యాహ్! చాలా బాగుందండి మణి గారు. థ్యాంక్ యూ అండి. హ్మ్. వెల్కమ్ అండి. ఎనీ క్వెషన్స్ అండి క్రాంతి గారు? సెషన్ యాహ్! సబిత గారు చెప్పండి. నేను మనీ బాగుంది సెషన్ అని చెప్తున్నాను. యాహ్! షూర్. థాంక్ యూ ఒక సార్. ఒక క్వశ్చన్ అంటే ఇదేమి కాంటెంప్లేట్ చేయడం కాదు. బట్ నేను వినిపిస్తున్నాను బయట ఉన్నాను. బాగానే ఉందా నా వాయిస్? వినిపిస్తుందండి. అంటే ఒక్కోసారి మనం ఏదో ఒక రోల్ చేస్తాము. అంటే రాంగ్ అంటే పెద్ద తప్పేం కాదు. ఆ, ఆ టైంలో ఇది నేను చేయట్లేదు ఇదంతా పరమాత్మ అనుకోవడం కరెక్టేనా? లేకపోతే ఆ, అది నా మైండ్ త్రూ చేస్తున్నాను ఇది తప్పు అని అనుకోవాలి. ఎప్పుడు అదొక క్వశ్చన్ ఉంటుంది చూసి. అంటే అంత పరమాత్మ ఆ, ఏముంది మనం ఏమీ చేయట్లేదు అంతా ఈ ఈ లోకం అంతా అంతా పరమాత్మే అని అనుకుంటాం కదా. హ్మ్. సో ఇక్కడ కొన్ని బ్యాడ్ ఉంటాయి కొన్ని గుడ్ ఉంటాయి. హ్మ్. బ్యాడ్ ఉన్నప్పుడు అది మైండ్ వైజ్ అలా చేస్తున్నామా తప్ప, లేకపోతే ఇది మన చేతిలో ఏం లేదు అంత పరమాత్మ అదే కాన్షియస్ నుంచి లేకపోతే యూనివర్స్ అన్ని చేస్తుంది మన చేతిలో ఏం లేదు అని అనుకోవాలి. ఇది ఎప్పుడు ఎవరినో ఇలా అంటే అలా ఎలా రాంగ్ ఎలా అంటారు అలా అని అంటారు. అందుకనే లైక్ అంటే అది విషయంలో కాంటెక్స్ట్ పట్టి అనుకుంటా అండి. ఇప్పుడు మనకి ఓకే. పరమాత్మ మనకు శక్తినిస్తాడు. మనకు కాళ్ళు చేతులకి మనకి బుద్ధినిస్తాడు. అలా పరమాత్మ చేస్తున్నాడు. కానీ మనకిచ్చిన శక్తిని, మనకిచ్చిన బుద్ధిని మనమే వాడుకొని మన పనులలో మనం ఉపయోగించుకోవాలి కదా! అలా అని మొత్తం పరమాత్మే చేస్తాడని గూడా మనం అనుకోకూడదు అనుకోకూడదు. అనుకోకూడదు గదా! ఇప్పుడు మనం యా చేసేది అంటే మనకున్న శక్తి ప్రకారం మనం ఏది కరెక్టో అది చెయ్యాలి అని నేను అనుకుంటున్నాను. మా గౌతమి గారు మీరు ఇంకేమన్నా యాడ్ చేస్తారండి? అంటే ఇప్పుడు పరమాత్మ అంటే ఎవరు అని మీ ఉద్దేశం అంటే? అంటే పూర్ణాత్మ అనుకున్న, బ్రహ్మం అనుకున్నా అండి. బ్రహ్మ మనం ఆ! బ్రహ్మము సబిత గారిని అని అడుగుతున్నాను నేను. మీరు పరమాత్మ అని ఎవరిని మీరు హి ఈజ్ పరమాత్మ అని ఎవరిని మీరు చూపిస్తారు? ఆర్ షీ ఈజ్ ద పరమాత్మ అని ఎవరిని చూపిస్తారు? యూనివర్స్ ని అంటే మన మని చెప్పినట్టు పరబ్రహ్మము వాట్ ఎవర్ ఇట్ ఇస్ మన పుట్టించిన ఒక సోర్స్ ఒక ఎనర్జీ ఫీల్డ్. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వదిలేసండి. ఇవాళ తను ఏం చెప్పినారు అసలు ఈ సబ్జెక్ట్కి దానికి సంబంధం లేదు అసలు. యాక్చువల్గా ఇప్పుడు ఎవరైనా వచ్చి సబిత గారు పరమాత్మ ఎవరండి అంటే మీరు ఎవరిని ఇగో ఫలానా పరమాత్మ ఫలానా వారు పరమాత్మని ఎవరిని చూపిస్తారు? ఎవరికి నేను దేవుడు అనుకుంటాను. అదొక దేవుడు అని పరమాత్మ అని నా ఉద్దేశం. ఓకే, అంటే ఆయన ఆయన ఒక సెపరేట్ ఎంటైటీని దేవుడు అని మీరు అంటున్నారు. అనుకుంటున్నాను. రైట్. సో ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణుడు అనే ఆయన ఒక దేవుడు కదా. పరమాత్మ సో ఆయన పరమాత్మ ఎలాగయ్యాడు? మళ్ళాగే కదా, ఒక ఆత్మ కదా అతను కూడా. అలాగే ఇప్పుడు ఆయన రాముడు ఆయన కూడా ఒక ఆత్మయే కదా. మనం మన యొక్క మన ఆయన స్టోరీ అంతా మనకు తెలుసు. ఆయన పడిన కష్టాలు కన్నీళ్ళు మనలాగే వాళ్ళు పరితపించారు. వాళ్ళకు కూడా కొన్ని వియోగాలు అన్నీ రాక్షసుల చేత బాధింపబడ్డాలు, లేకపోతే ఇంక ఇవన్నీ పడ్డారు వాళ్ళు. ఇంక వేరే వాళ్ళు వాళ్ళు చేసుకోలేక వేరే వాళ్ళ సహాయాలు కూడా తీసుకోవడము,
ఇవన్నీ మనకు తెలుసు కదా. అంటే జస్ట్ లైక్ తెలుసు. మనము ఎట్లాగైతే బ్రతుకుతూ ఉన్నామో వారు కూడా అలాగే బ్రతికారు. సీతారాములు కూడా అవును. అలాగే మిగతా అవును. వాళ్ళ అయోధ్య వాళ్ళలో ఉన్న మిగతా అయోధ్య వాసులు వాళ్ళకి తెలిసిన అప్పుడున్న సొసైటీ అంతా కూడా. ఉమ్. ఫర్ అల్టిమేట్గా ఫైనల్గా అతడు ఆ పై స్థాయికి వెళ్ళి దేవుడయ్యారు మనందరికి. సో దాన్ని బట్టి మీకు ఏం అర్థమైంది అంటే మన మన కళ్ళెదురుగుండానే మనకు తెలిసిన స్టోరీ కదా. అవునండి. మనలాగే అన్ని పడాల్సిన పని అన్ని కష్టాలు పడి అన్ని చేసి ఏడ్చి ఇది పడి వాళ్ళని వీడని సహాయార్థి వెళ్ళి అడిగి చేసి భార్య అక్కడికి ఎవరో పరాయి వాళ్ళ చెరలో పడితే ఆవిడ తెచ్చుకుని వారు చేసుకుని ఇన్ని కష్టాలు మనం పడుతున్నవన్నీ ఆయన పడి ఆ స్థాయికి వెళ్ళాడు. సో అవును. పరమాత్మ అయ్యాడు. పరమాత్మను మనం ఇప్పుడు ఆయన అంటున్నాం, దేవుడని ఒక పేరు పెట్టాం. సో అదే విధంగా మనము అంతే. అదే ఓకే. దట్ ఈస్ వాట్ హీస్ ట్రై టు టెల్ పత్రిజీ. ఇప్పుడు మనం ఈ ఓకే. ప్రస్తుతము ఏంటంటే అంతా దేవుడే చూసుకుంటాడు, లేకపోతే కాలానికి వదిలేస్తే కాలమే తీరుస్తుంది అనేసి అక్కడికక్కడ మనం చేస్తున్న కొన్ని కర్మాస్ని మనం వదిలేస్తూ ఉంటాం. అలా చేయకూడదు. ఓకే. అక్కడ ఏంటంటే మనకి అలాగా అక్కడికలాగా ఆ విషాదం నుంచి తప్పించుకోవడమే తప్ప దాన్ని కంప్లీట్గా రూపుమాపుకోవడం లేదు. ఓకే. కాలానికి వదిలేస్తున్నాను, కాలమే తీర్పిస్తుంది అని చెప్తారు. ఉమ్. కాలమే తీర్పిస్తుంది అంటే కాలానికి గమనం ఉంటుంది. సో అది అవునండి. అలాగా అదొక కాల ప్రవాహం అంటేనే గమనం. వాటర్ లాగా అది కూడా అలా తిరుగుతూ ఉంటుంది. సో ఆ టైంకి ఆ విషాదాన్ని వదిలేసి ఆ కర్మను అక్కడ వదిలేసిన మళ్ళీ తిరిగి అది తిరిగి మళ్ళీ కాలం మన దగ్గరకు వచ్చినప్పుడు మనం ఏ విషయాలను అయితే పూర్తి చేయకుండా వదిలేసామో వాటన్నిటి మళ్ళీ తీసుకొస్తుంది. దాని పనే అది. ఆ ఓకే. తీసుకొచ్చేటప్పుడు అదే రూపంలో మళ్ళీ అదే వస్తుంది, కానీ డిఫరెంట్ వారి రూపంలో రావచ్చు. ఎప్పుడు నాకు ఇదే సేమ్ ప్యాటర్న్, అందరూ నాకు ఇలాగే రిపీట్ అవుతా ఉంటుంది. అవును. అందరూ నాకు ఇలాగే చేస్తున్నారు, అందరూ నా మీద పగబట్టేశారు అని మనం అనుకుంటాం. కానీ అవును. రియాలిటీ ఏంటంటే మనం అక్కడ అబ్రప్ట్గా వదిలేసాము, దాన్ని పూర్తి చేయాలి. అంటే ఎలాగ ఇటువంటి ప్రాబ్లం ఉంది కాబట్టి మనం ఎటువంటి కర్మను ఎంచుకోవాలి అంటే చూసుకోవాలి మనం ఎటువంటి కర్మను మనము చేపడుతున్నాము. ఆ కర్మ వల్ల ఎదుటి వారికి మనం ఏదో చేస్తున్నాం అనుకోండి, దానికి వారికి అది ఎలిజిబిలిటీ ఉందా లేదా మనం చేసేదానికి, ఇచ్చిపుచ్చుకోవడం అనేది ఉంటుంది చూసారా, చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మనం ఇచ్చేది ఇస్తున్నాము, కర్మ చేస్తున్నాము చెందుతున్నాము. అది మన కోసం కావచ్చు, ఎదుటి వాళ్ళ కోసము కావచ్చు, ఒక వ్యవస్థ కోసమైనా కావచ్చు. అక్కడ మన ఎనర్జీస్ మనం అక్కడ వెచ్చిస్తుండేటప్పుడు దాంట్లో ఒక మార్పు కోసం మనం పాటుపడుతున్నప్పుడు అది మారగలిగే వ్యవస్థేనా, దానికి ఆ ఎలిజిబిలిటీ ఉందా లేదా అని చూసుకొని మనము అక్కడ మన ఎనర్జీస్ని పెట్టాలన్నమాట. ఆ ఎలిజిబిలిటీ లేనప్పుడు మీరు అనుకున్న మార్పు ఎప్పటికీ రాదు. రానప్పుడు ఏమవుతుందంటే దానికి రివర్స్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్రాబ్లం రాగానే దాన్ని తట్టుకోవడానికి మనకి ఎనర్జీ ఉండదు. అలాగా ప్రాబ్లమ్స్ నెత్తి మీదకి వచ్చినప్పుడు మన ఆత్మకు దాన్ని తట్టుకోవడానికి కావలసినంత ఎనర్జీ మనకు ఆత్మకు ఉండాలి. అది ఇచ్చేది యోగం. ఆ యోగం అంటే రాజయోగం. మెడిటేషన్. రాజయోగం. అది మనం రాజయోగం అంటే అది మెడిటేషన్ త్రూ చేస్తామనండి, లేకపోతే మీరు ఏమంటున్నారు? రాజయోగం ఎలా వస్తుంది మెడిటేషన్ మనకి? ద్వారానే మన లోపలికి మనం కనెక్ట్ అవ్వాలి. సో ఆటోమేటిక్ ఏమవుతుందంటే మనలో ఉన్న కాస్మిక్ పవర్, మనందరం కూడా కాస్మిక్ పవర్తో తయారు చేయబడ్డాం. ఆ పవర్ని తీసుకొచ్చి మన అనవసరంగా ఎక్కడెక్కడో వెచ్చిస్తూ ఉంటాం ప్రాపంచికంగా. దానివల్ల మనకు ఎనర్జీస్ తక్కువైపోతే మన ఆత్మ క్షీణిస్తూ వస్తుంది. అప్పుడు మనం అలసిపోతాం. ఒక క్వశ్చన్ అండి ఇది ఇక్కడ. ఆ, సారీ, గో హెడ్ అండి. అది అయ్యాక నేను చదువుతాను. పర్లేదు అడగండి. నాకు మెడిటేషన్ అనేసరికి మెడిటేషన్ మనం అందరం చేస్తాం, బట్ ద లెవెల్ ఆఫ్ ఆర్ ద ఇంటెన్స్ ఆఫ్ మెడిటేషన్ అది సరిపోదేమో. కానీ ఆ స్టేట్ రావాలంటే చాలా మంది చెప్పేది అవర్స్ కూర్చోవాలి అనేసి అంటారు, 3 or 4 hours అని.
బట్ అంతసేపు మనం కూర్చోలేకపోతున్నాము. మనం ఎంత ట్రై చేసినా అంటే మరి ఇంకెక్కడి నుంచి వస్తాయండి మనకి మెసేజ్ ఎనర్జీస్ అది అనేది? అది నేను 3 అవర్స్ 4 అవర్స్ కూర్చోవడం అనేది అది ఈ జబ్బులు ఉంటాయి కదా, ఎక్స్క్యూజ్ మీ, వాళ్ళకి చెబుతారు. వాళ్ళకి ఎనర్జీస్ బాగా తక్కువైపోతాయి కాబట్టి వాళ్ళు ఎక్కువ టైం పెట్టాలనేసి. నార్మల్గా ఉన్న వాళ్ళకి 3-4 అవర్స్ లేకపోతే 5-6 అవర్స్ కూర్చోవలసిన అవసరం లేదు. వారు ఏంటంటే చేయవలసిన పని ఏంటంటే వారు లోనికి కనెక్ట్ అవ్వాలన్నమాట. నిజంగా లోనికి కనెక్ట్ అవ్వాలి. ఏదో మెడిటేషన్లో కూర్చోమంటే కొంచెం పీస్కి అది అలా కనెక్ట్ అవ్వడం ఎలా అనేది ఒక క్వశ్చన్ నాకు. అంటే హౌ డు యూ నో దట్ యువర్ కనెక్టింగ్ టు యువర్ ఇన్నర్ అనేది. అది ఉంటుంది. అంటే అది ముందు ఆలోచన రహితంగా ఉండాలి. భౌతిక స్థాయికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఆలోచన రహిత స్థితిలో ఉంటూ శ్వాస మీద ధ్యాస పెడితే లోనికి కనెక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. కాకపోతే మనం ఏ స్థాయిలో ఉన్నామో తెలుసుకోవాలంటే ప్రతిసారి కూడా మన కాన్షియస్నెస్ని ఎక్స్పాండ్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉండాలి. అలా ఎక్స్పాండ్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నప్పుడే తెలుస్తుంది మనం ఎంత కిందకున్నామా, మధ్యలో ఉన్నామా, ఏంటి పైన ఉన్నామా అన్న విషయము. ఆ కాన్షియస్ని ఎక్స్పాన్షన్ చేసుకుంటూ ఉండడానికి మనం ఏం చేస్తామంటే కాంతిని కూడా మనం ఆశ్రయించాలి. లైట్ ఎనర్జీస్ని కూడా తీసుకోవాలి. లైట్ మెడిటేషన్ అని ఓ సపరేట్ గ్రూప్ ఉంది కదా, అవునండి, యుఎస్ లైట్ వర్కర్స్ అనుకుంటా. లైట్ వర్కర్స్ లైట్. అంటారు. వాళ్ళందరూ చేసేది అదే. ఓకే. వాళ్ళు దే డోంట్ ఐ మీన్ ప్రాణశక్తి కావాలి, కానీ మెయిన్గా వాళ్ళు ఏంటంటే అదే చేస్తారనమాట. మన కాన్షియస్నెస్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. ఓకే, అంటే వాళ్ళతో చేస్తా అంటారా? అలాంటి వాళ్ళతో మనం మెడిటేట్ చేస్తా అంటారా? ఏమండి? అలా యుఎస్ లైట్ వర్కర్స్ లాంటి వాళ్ళతో మనం అంటే మెడిటేట్ చేస్తే మన కాంతి ఎనర్జీ కూడా పెరుగుతుంది అంటారా? వాళ్ళతోటి పెరగడం అని కాదంటే వాళ్ళందరూ దాన్ని ప్రమోట్ చేస్తుంటారని చెప్తున్నాను నేను. ఓకే, దాన్ని వాళ్ళతో బేస్ చేసుకుంటారు. వాళ్ళు వాళ్ళు అలా అది నేను కాంతిని ఆహ్వానించడం అనేది మీరు 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 మీ అంతటి మీరు కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మా ఓకే. మెడిటేషన్లో కూడా మేము అదే చేస్తున్నాము. ఓకే. కాంతిని ఆహ్వానిస్తాము. పూర్ణాత్మ కాన్షియస్నెస్ కోసము కనెక్ట్ అవుతాం అన్నమాట. సో దానివల్ల ఏంటంటే మనం ఎక్కడ ఏ స్థాయిలో ఉన్నామో తెలుస్తుంది. మన కాన్షియస్నెస్ని కాంతి ద్వారా ఎక్స్పాండ్ చేసుకునేటప్పుడు. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ భౌతిక స్థాయికి దగ్గరలో ఉన్నవారు కొంచెం దూరమే ఉంటుంది వాళ్ళ కాన్షియస్నెస్. ఇంకలాగా వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ ఉంటే అక్కడ మెల్లగా కాన్షియస్నెస్ అనేది ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. మరి కొంతమందికి మరొక స్థాయి వరకే ఉంటుంది. అలా అన్నమాట. అది తెలుస్తుందండి. అది చెయ్యాలి, సాధన చెయ్యాలి. జస్ట్ ఊరికనే 3-4 అవర్స్ అలా కూర్చున్నంత మాత్రం చేత ఏమీ కాదు. దానివల్ల ఏంటంటే ఎనర్జీని తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు బాగా జబ్బుతో ఉన్న వాళ్ళకి మెయిన్గా వాళ్ళ బాడీకి ఆత్మకి ఎనర్జీ కావాలి. వాళ్ళకి అది చాలా ఇంపార్టెంట్ అప్పటికి. సో అందువల్ల వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఒక్కోసారి చెప్తుంటారు కదా, ఆఖరికి మంచం మీద బెడ్ రిడన్ అయిపోయాము, ఏమీ తిరగలేని స్థితిలో ఉన్నాము, అటువంటి వారికి ఎనర్జీ కావాలి కాబట్టి పిరమిడ్స్లోని పౌర్ణమి రోజు పౌర్ణమి ధ్యానం అని వీటన్నిటికీ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. కానీ కాన్షియస్నెస్ని పెంచుకోవాలి అంటే జస్ట్ ఆ ఒక్క మెడిటేషన్ సరిపోదు. దానికి కాన్షియస్నెస్ని పెంచుకోవడానికి కాంతిని మనము ఆహ్వానించుకుంటూ ఉండాలి. ఇన్వైట్ ఓకే. అంటే ఆ కాంతి అంటే మనం ఇమాజిన్ చేసుకోవడమే. అంటే విశేషపద మనం హ్యూమన్ బాడీలో ఉన్న ఈ మైండ్ ఏమంటది, ఏంటి ఏం పిలుస్తావు నిజంగా వస్తుందా అన్న థాట్లో ఉండకండి. నాకైతే అస్సలు అలాగే ఏ అనిపిస్తుంది. మాత్రము సందేహం పనికిరాదు. అది సందేహము అనేది ఎప్పుడైతే అది నెగిటివ్ ఆస్పెక్ట్, అది ఒక బ్లాక్ లాగా ఏర్పడి రానివ్వదు. ఓకే, నమ్మాలి. నమ్మాలి. ఇవన్నీ జరుగుతాయా, మా వల్ల అవుతుందా, ఇవన్నీ నిజమేనా, లేకపోతే వీళ్ళందరూ జస్ట్ అలా చెప్తున్నారా, వాళ్ళు ఎవరికో జరిగిందా మనకు కూడా జరిగిపోద్దా, ఎవరి టైం వచ్చినప్పుడు వాళ్ళు జరుగుతుంది. ఇలాంటి లేనిపోని పనికిమాలిన సిద్ధాంతాలు బయట ప్రపంచంలో చాలా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అవన్నీ ఇక్కడ వాడకూడదు అనమాట. అక్కడ ఓకే, అక్కడ అలాగ మాట్లాడితే అబ్బో వీళ్ళకి చాలా వేదాంత ఫిలాసఫీ ఉన్నవాళ్ళు, వీళ్ళు బాగా మంచి ఫిలాసఫీ మాట్లాడుతున్నారని అక్కడ వాళ్ళు పొగుడుతారు. కానీ
ఈ స్పిరిచువల్ పాత్లో దట్ డజంట్ వర్క్. Yeah. ఏ మాత్రం సందేహం ఉన్నా, సందేహం అనేది కూడా ఒక నెగిటివ్ ఆస్పెక్ట్. ఒక నెగిటివ్ ఆస్పెక్ట్ అందులో కాలు పెట్టింది అంటే ఇంకా ఆ కనెక్షన్ కట్ అయిపోతుంది, అంటే అడ్డుపడుతుంది అది. లైక్ అది మనం అలా అనుకోవాలని అనుకోం కదండి, బట్ సంభవం మన మైండ్ మధ్యలో వచ్చేస్తుంది అనుకో, అలా అలవాటు దాన్ని అయిపోయింది మైండ్కి అలవాటు చేసేసాం. దాని నుంచి బయటికి రావాలంటే ఎలాగంటే మనకు అర్థమవుతూ ఉంటది ఏంటి ఇది ఆలోచన రాంగ్ రహిత స్థితిలో ఉండాలి. ఆలోచన రహిత స్థితిలోకి వచ్చి దానికన్నా ముందుగా యాక్సెప్టెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మన చుట్టూ ఉన్న వాతావరణము, మనుషులు, అంటే వాటితో మనం ఇంటరాక్ట్ కాకూడదు. మానసికంగా కానీ, భౌతికంగా కానీ, ఎమోషనల్గా కానీ. ముఖ్యంగా 4 తరాలు ఉన్నాయి కదా, శరీరము, శరీరము, మైండ్, సోల్ అండ్ ఎనర్జీ. ఈ మూడింటిని కూడా మనకు మెయిన్ ఏంటంటే ఎనర్జీ చాలా ఇంపార్టెంట్. మొదటి 3ని కంట్రోల్లో పెట్టుకోవాలంటే అది తక్కువైపోయింది అనేటప్పుడు మెడిటేషన్ చేస్తాము. ఈ మూడింటిని కూడా ఆలోచన రహిత స్థితిలో ఉంచగలగాలి. యాక్సెప్టెన్స్ అనేది కావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ ఏంటంటే ప్రాపంచికంగా ఎక్కువగా మనం వాళ్ళతో ఎక్కువగా ఇంటరాక్ట్ అవుతున్నాం అనుకోండి, ప్రతిదీ 24 గంటలు వాళ్ళలాగా వీళ్ళలాగా, వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారు, వీళ్ళు ఎందుకు ఎలా చేస్తున్నారు, చెప్పిన మాట వినటం లేదు, నేను చెప్తున్నాను వినొచ్చు కదా. ఇది 24 గంటలు ఇదే స్క్రిప్ట్ నడుస్తుంది అనుకోండి మైండ్. దాన్ని చల్లార్చాలి, దాన్ని కంప్లీట్గా తీసేసేయాలి అసలు ఆ స్క్రిప్ట్ని. ఇది లేదనుకోండి, స్టిల్ అది లేదు, మనం ఎవరిని పట్టించుకోవట్లేదు, ఏమీ మాట్లాడట్లేదు, మన అవును, వాళ్ళ ధ్యానం ఎవరితో మాట్లాడటం లేదు, కానీ మనసు మాత్రం వాళ్ళ దగ్గరికి వెళ్తుంది, మైండ్ వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. ఓకే. నేను ఇలా ఉన్నాను ఏంటి, వాళ్ళు ఏమైనా గమనిస్తున్నారా లేదా నాలో మార్పుని, ఇలా ఆలోచించడం కూడా అనవసరం. సో కంట్రోల్లో పెట్టుకోవాలి బేసిక్. కంట్రోల్ అంటే ఇంకా దాన్ని మార్చుకోవాలి, లోపల ఉన్న మన అట్మాస్ఫియర్ని మార్చుకోవాలి. ముందు కంట్రోల్లో పెట్టుకోవాలి, తర్వాత అట్మాస్ఫియర్ని మార్చుకోవాలి అంటే లోపల. బేసిక్ గా కొన్ని సబ్ కాన్షియస్ లో ఉండిపోతాయి కదండి, అన్లిమిటెడ్ బిలీఫ్స్ అలాంటివి, వాటి గురించి నేను అవి మెయిన్ గా మాట్లాడుతున్నాను. అప్పుడు ఆలోచన రహిత స్థితిలో ఉంటూ ఈ ఎనర్జీని, లైఫ్ ఎనర్జీస్ లోపలికి మనం లోపలికి తీసుకునేటప్పుడు ఆటోమేటిక్గా అది వాటన్నిటినీ కూడా తీసి పడేస్తుంది. కానీ మనం ఏం చేస్తున్నాం, తీసి పడేసినా కూడా మెడిటేషన్ నుంచి లేచిపోయిన వెంటనే మళ్ళీ రెండొచ్చడం మొదలెట్టండి అన్నట్టు మళ్ళీ అవే ఆలోచన థింక్ చేస్తాం. అది అదే ఆ ప్రాబ్లం. థింకింగ్ ఎలా మార్చుకోవాలి, మనకు తెలుసు నేను నేను థింక్ మానేయాలి అంతే. చేయకూడదు. ఎందుకంటే ఆల్ ది టైమ్ మనం ఏం చేయాలంటే చేస్తున్న పని మీదే ధ్యాస ధ్యాస పెట్టాలి, పెట్టాలి. ప్రజెంట్ మూమెంట్లోనే ఉండాలి. ఇక మన మెడిటేషన్ ఒక 45 నిమిషాలు, 40 నిమిషాలు, ఒక 50 నిమిషాలు, 1 అవర్ చేసేసి అమ్మాయి అయిపోయిందని వెళ్ళి వెంటనే మళ్ళీ అదే మరి భుజాలకు ఎత్తుకుంటే వాట్ ఈస్ ద యూజ్? Exactly. సో మనం ఏం చేయాలంటే అయితే ఆల్ ది టైము మెడిటేషన్లో కూర్చోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఆల్ ది టైమ్ శ్వాస మీద ధ్యాస పెట్టడం. అలా కుదరదు అనుకుంటే చేస్తున్న పని మీద మాత్రమే ధ్యాస పెట్టడం. ఓకే. ఈ రెండిట్లో ఏదో ఒకటి వర్కౌట్ అవుతుంది. ప్లస్ ఆలోచన రహిత స్థితి, ఫర్దర్గా ఆలోచన ఉండకూడదు వాళ్ళ గురించి వీళ్ళ గురించి, అనవసరం. అందరికీ శుభం జరగాలి, అందరికీ క్షేమంగా ఉండాలి అనుకోవడం ఒకటే. ఏదైనా ఎదుటి వాళ్ళకి ఏమైనా చెయ్యాలి అంటే వారి ఆత్మకి మన ఆత్మపరంగా చక్కటి ఎఫర్మేషన్స్ ఇచ్చేస్తే సరిపోతుంది, వాళ్ళు బాగుంటారు, నో ప్రాబ్లం. ఇంకా ఎక్కువగా ఆలోచించకూడదు. అదే ఆలోచన రహిత స్థితిలో ఉంటూ ఉండడమే. పోతున్న ఆలోచనని రిలీజ్ చేస్తున్నానని చెప్పి అనుకోవాలి తప్ప వాటిని ఆపి అనలైజ్ చేయడము, ఫాలో అవ్వడము, వాటిని ఇవన్నీ చేయకూడదు. గుడ్ ఎక్స్ప్లెనేషన్ అండి, బట్ ఇట్స్ టూ హార్డే, కొంచెం హార్డే. మనం ప్రాక్టీస్ మేబీ ప్రాక్టీస్ చేయాలి. హార్డ్ ఏమీ లేదు, ప్రాక్టీస్ చేయడమే. మనం ఇంకా అవన్నీ వదులుకుంటున్నాము మేము అనేటువంటి ఇది వచ్చేయాలంతే. గౌతమ్ గారు, ఇందాక థ్యాంక్ యూ అన్నారు అండి. అంటే హెల్త్ బాగోన్నప్పుడు 2-3 అవర్స్ అలా చేయాలి, అలాంటి వాళ్ళకి అది అవసరము అని అంత ఎక్కువ దీర్ఘకాలిక రోగాలు ఉన్న వారికి వాళ్ళ ఎనర్జీ తగ్గిపోయి, ఇప్పుడు క్యాన్సర్లు లేకపోతే ఇట్లా ఉన్నాయనుకోండి, అవి దీర్ఘకాలిక రోగాలు కదా.
ఓకే. ఆ టైప్ డిసీజెస్. ఆ టైప్ ఇప్పుడు నా కాలికి దెబ్బ తగిలింది కదండీ! నేను కూడా మరి 2, 3 అవర్స్ చేయాలా? ఓకే. చేయండి పర్వాలేదు. అయినా మీరు పిరమిడ్ పెట్టి చేస్తున్నారు కదా! పిరమిడ్ పెట్టుకుంటున్నాను అది పిరమిడ్. వర్కౌట్ అవుతుంది కదా! చాలు. ఓకే. హ్మ్. సో, దీర్ఘకాలిక రోగాలున్నవారు, మానసిక రోగాలున్నవారు, ఇంకా ఇట్లాంటి ఓకే. వారందరికీ కూడాను, అలాగే మైల్డ్‌గా ఉన్నవారు, అవంతా మానసిక రోగమే కదా! వారందరికీ కూడా ఎనర్జీ కావాలి. ఎనర్జీ అంటే మామూలుగా భోజనం చేస్తే వచ్చే ఎనర్జీ గాదు. వాళ్ళ కాస్మిక్ పవరు చాలా లో కాస్మిక్ పవర్‌తో పుట్టారు వాళ్ళు. పుట్టుకతో వచ్చినట్లయితే కొన్ని జబ్బులు, మానసిక రోగాలు. మధ్యలో ఏదో ఈ ఇవన్నీ క్యాన్సర్‌లు అవన్నీ వచ్చినవారు ఇట్లా అన్నమాట. వీళ్ళకు లేకపోతే ఏదో మూత్రపిండాల వ్యాధులు వచ్చినవారు, లేకపోతే ఓకే. ఇట్లా దీర్ఘకాలిక రోగాలు. దానికి ఎక్కువ టైము తీసుకుంటే వాళ్ళకు సఫిషియంట్ ఎనర్జీ వస్తుంది. అది. ఓకే. అది విషయం. సో, ఈవేళ దాంట్లో చూసారా? మాం, అహం గురించి చెప్పారు. ఇప్పుడు కృష్ణుడు కూడా ఏం చెప్పాడు అతను కృష్ణుడు? నేను, నేను అని చెప్తూ ఉంటాడు. చేసేవాడిని నేనే, చేయించేవాడిని నేనే అంటే, అక్కడ కృష్ణుడు ఒక సెపరేట్ ఎంటైటీ. కానీ ఆయన నేను అంటే భౌతిక స్థాయిలో ఉన్న నేను అని చెప్పలేదు అతను. ఆత్మస్థాయి అంటే మీ ఆత్మే. అక్కడ ఆయన యాక్చువల్‌గా కృష్ణుని యొక్క ఉద్భవమే చూస్తే అనాహత చక్రంకి అనాహత చక్ర స్థాయిలో ఉన్నాడాయన. అందుకే మొత్తం విశ్వాన్నంతా తన నోట్లో చూపించాడు చిన్న బాబు. తాను విశ్వమంతా ఉన్నానంటాడు. విశ్వమంతా నాలోనే ఉంది అంటాడు. సో, అందువల్ల అతను నేను అంటే అక్కడ ఆత్మని తీసుకోవాలి. అంటే మనమే. నేనే అన్నీ చేయిస్తున్నాను, నేనే చేస్తాను అంటే ఏంటి? మనకి కూడా పూర్ణాత్మ ఉంటుంది. అంటే మనమే ఆల్రెడీ 2, 3 సార్లు పూర్ణాత్మ అయ్యి కూడా ఉండుండొచ్చు. చెప్పలేం. మనం ఎందుకు అనుకోవాలి? మనదంతా దిగువ స్థాయిని ఎందుకు అనుకోవాలసలు? హూ టోల్డ్ యూ? మన కష్టాలు, కన్నీళ్లు పడుతూ ఏడుస్తున్నాము అంటే ఇక అసలు మన దిగువ స్థాయి అని అర్థమా? సో, మనం ఆల్రెడీ 1, 2 సార్లు పూర్ణాత్మలు కూడా అయ్యి ఉంటాము. అయ్యి మరి ఆ పూర్ణాత్మ ఎగ్జిస్ట్ అవ్వాలి. చైతన్యంతో బలోపేతం అవ్వాలి. ఇంకా దానికి జ్ఞానము, దాని యొక్క ఎగ్జిస్టెన్స్ కోసము మళ్ళీ తను క్రియేట్ చేస్తుంది అంశాత్మలుగా. చేసి దానిని జన్మమరణ చక్రాల్లోకి చొప్పించి, దాని నుంచి జ్ఞానాన్ని తీసుకుంటూ, కర్మ చేస్తూ ఆ అంశాత్మలు జ్ఞానాన్ని తీసుకుంటూ, స్పిరిచువల్ విజ్డమ్‌ని తీసుకుంటూ, ఆ ఆ అంశాత్మలు వాటి యొక్క చైతన్యాన్ని బలపరుచుకుంటూ, దానితో కనెక్షన్ ఉన్న ఈ పూర్ణాత్మ యొక్క చైతన్యాన్ని కూడా బలపరుస్తూ ఉంటుంది. తానే ఈ అంశాత్మలే తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆ కృష్ణుని యొక్క డిసెండెంట్సే అనుకోండి. సో, మీరు చేసే ప్రతి ఒక్క కర్మ, ఆ కర్మలో నుంచి వచ్చే జ్ఞానము తీసుకోవాలి. ఆ జ్ఞానం వల్ల స్పిరిచువల్ విజ్డమ్. దీనివల్ల మీ ఆత్మకు ప్లస్ మీతో కనెక్ట్ అయ్యి ఉన్న ఆ కృష్ణుని యొక్క ఆత్మకు అది చైతన్యాన్ని ఇస్తుంది. ఆయన ఏమన్నాడు? అన్నీ నేనే చేస్తాను, చెందుతాను. చేసేవాడిని నేనే కానీ నేనే కర్మ చేయిస్తాను కానీ నేను మాత్రం ఆ కర్మకు బాధ్యుడిని కాను అంటాడు. కరెక్టే కదా! కర్మ చేయిస్తున్నాడు పూర్ణాత్మ. ఎందుకు? దాని నుండి నువ్వు కర్మ చేస్తూ, కర్మ చేత నిష్ణాతుడివై, ఆ కర్మ నుంచి వచ్చే జ్ఞానాన్ని తీసుకుంటూ, స్పిరిచువల్ విజ్డమ్‌ని తీసుకుంటూ ఉంటావని నీ చేత చేయిస్తున్నాడు. ఆ విజ్డమ్ నీకే కాకుండా నువ్వు ఇండివిడ్యువల్‌గా నువ్వు మళ్ళీ ఆ అంశాత్మవి నువ్వు ఎదుగుతావు. నీతో కనెక్ట్ అయ్యి ఉన్న ఈ కృష్ణుడి యొక్క చైతన్యం కూడా పెరుగుతుంది. ఆ విధంగా బలంగా పెరగడానికి. ఆయన చెప్పింది కరెక్టే కదా! మనం ఏం చేస్తున్నామంటే, మనకి గుళ్ళు, గోపురాలు ఇవన్నీ కట్టేసి గంటలు ప్లస్ శతకోపాలు అవన్నీ పెట్టి, ఆయన్ని ఒక సెపరేట్ ఎంటైటీగా పెట్టారు. మనల్ని ఒక సెపరేటు, ఆయన ఒక సెపరేటు. సెపరేట్ చేశారు మధ్యవర్తులు. మధ్యలో ఈ గుళ్ళు, గోపురాలు. ఎందుకంటే ఎంతోమంది వాటిపైన ఆధారపడి బ్రతుకుతున్నారు. మెనీ ఎంప్లాయీస్. అదొక సెపరేట్ పొలిటికల్ సిస్టమ్ అది. విచ్ ఈస్ నాట్ నెసెసరీ.
నీకు నిజంగా మోక్షం కావాలంటే నీకు గుడి అక్కర్లా, నువ్వు లోపల కనెక్ట్ అవ్వాలి. అదే అంటున్నారు ఆయన పత్రిజీ కూడా. ఆ గంట కొట్టడాలు లేకపోతే ప్రదక్షిణలు చేయడాలు అవన్నీ అక్కర్లా. ఒకవేళ నువ్వు ప్రదక్షిణ చేసినా కూడా ఎలా చేయాలి, దాంట్లో ఒక స్పిరిచువల్ రీజన్ ఉండాలి. 3 సార్లు 5 సార్లు 7 సార్లు లేకపోతే అలాగా బేసి సంఖ్యలో చెయ్యండి అంటే దట్స్ నాట్ ద వే. అంటే అది తిరిగే టైంలో అంతా కూడా కనీసం ఆ టైం అయినా సరే మనం యూటిలైజ్ చేసుకుంటామేమో అని అలాంటి పద్ధతులు పెట్టి ఉండవచ్చు. బట్ ఎనీవే అది టోటల్గా డిఫరెంట్ థింగ్. సో కాబట్టి ఆ విధంగా ఉంటుంది పూర్ణాత్మకిను అంశాత్మకి ఉన్న కనెక్షన్. ఆ కనెక్షన్ని మనము రకరకాల సందేహాలతోటి నెగటివ్ ఆస్పెక్ట్స్ తోటి మనము బ్లాక్ చేసుకోకూడదు. అలా బ్లాక్ అయిపోతే ఏమవుతుందంటే ఎప్పటికీ మనం బయటపడలేము ఆ పర్టికులర్ సందేహం నుంచి లేదా ఆ పర్టికులర్ విషాదం నుంచి. అది అక్కడ జరుగుతున్న ప్రాబ్లం అది, అంతకన్నా ఇంకేం లేదు. మనం ఇప్పుడు దిగువ స్థాయిలోనే ఉన్నాము, ఎప్పుడు అవుతుందో అంటే ఎవరు చెప్పారు దిగువ స్థాయిలో ఉన్నామని? ఐ డోంట్ థింక్ సో. మీరందరూ ఎగువ స్థాయిలోనే ఉన్నారని నేను అనుకుంటున్నాను. మీరందరూ ఆల్రెడీ 2-3 సార్లు పూర్ణాత్మలు కూడా అవి కూడా ఉండుండొచ్చు. డ్రీమ్ హై, థింక్ హై. కింద ఉన్నామా అనుకోవద్దు ఎప్పుడు కూడా. సో అది సంగతి. ఈ మామ్ అహం అనేది ఈరోజు యాక్చువల్గా ఈరోజు ఏమిటో అసలు పొద్దుటి నుంచి మాధురి గారు, సౌజన్య గారు ఇప్పుడు ఇదే రిలేటెడ్ టాపిక్ నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు మణి గారు కూడా కరెక్ట్గా అదే చాప్టర్ తీసుకొచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఇదే మాట్లాడుతున్నాను నేను. రోజంతా ఇదే జరుగుతుంది అసలు. ఏదో కనెక్షన్ ఉంది దీనికి. సో కృష్ణ కాన్షియస్నెస్ మన చుట్టూ ఉంది ఈరోజు. అవునండి. సో అది ఎవరిదండి? మీదే కదా, మీ పిక్చర్ కూడా కృష్ణ కాన్సెప్ట్ లానే ఉంది. ఎంత ముద్దుగా చక్కగా క్యూట్ గా చక్కగా పెట్టుకుని అలాగా ఉన్నాడు ఆయన. వాళ్ళ క్యూట్ గా ధ్యానంలో ఉన్నాడు ఉన్నారు. ఆయన. చక్కటి అందమైన పచ్చిక బయలు. గోమాతతో. సో అలా అసలు అలా అనుకోవద్దు. మీరు సాధన చేయండి. ఇప్పుడు ఏంటంటే ఆలోచన రహిత స్థితిలో ఉండడమే బెస్ట్ థింగ్. ఏంటంటే ఆలోచన రహిత స్థితిలో ఉండడము. మీరు మెడిటేషన్ కూడా ఏంటంటే చాలా మందిని చూస్తున్నాను నేను, ప్రతి దానికి అటెండ్ అవ్వద్దు. మీకు ఎక్కడ మీరు కనెక్ట్ అయితే అక్కడ ఇనీషియల్గా ఎక్కడ కనెక్ట్ అయితే దాన్ని స్టిక్ అవ్వండి మీరు ఫస్ట్. తర్వాత అసలు ఏమైనా చేయవచ్చు. సో ఇనీషియల్గా ఏంటంటే ఎక్కడో దగ్గర కాస్మిక్ ఎనర్జీస్ పడాలి మైండ్లో, ఆ సందేహము అట్లాంటివన్నీ పోవాలి. అలా చూసుకుని మీరు చేయండి. చాలా మంది ఉన్నారు, చాలా ఉన్నాయి. చాలామంది చక్ర బ్యాలెన్స్ కూడా చేస్తూ ఉంటారు. ఆ చక్ర బ్యాలెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. చక్రాస్ కనుక అన్బ్యాలెన్స్డ్గా ఉన్నా కూడా సో థింగ్స్ ఇది రాదనమాట. అంటే చక్ర బ్యాలెన్స్ కోసం రకరకాల వాళ్ళు రకరకాలుగా కొంతమంది రేకీ మాస్టర్స్ దగ్గరికి వెళ్తారు ఫర్ బ్యాలెన్స్ కోసము. ఇప్పుడు ఇది మేము చేసే ఆనాపానసతి అయితే ఎవ్రీథింగ్ సెల్ఫ్ హీలింగు, సెల్ఫ్ బ్యాలెన్సింగ్ అంతా కూడా. కాకపోతే ఏంటంటే అక్కడ ఏంటంటే ఒకళ్ళు ఉండి చేసి పెడతారు, మనకు కొంచెం కష్టం తక్కువ అవుద్ది. ఇక్కడ ఏంటంటే మనం చేసుకోవాలి, అంత సెల్ఫ్ అనమాట. కరెక్ట్గా పెట్టే కరెక్ట్గా పెట్టే ఎఫర్ట్ కరెక్ట్గా పెట్టేస్తే ఇంకా మనకి థింగ్స్ అలా మూవ్ అవుతూ ఉంటాయి. చెయ్యండి మేడం, మీరు దీనికి ఎట్లాగైనా సాధించుకోండి, చాలా ఇంపార్టెంట్. అండి, అదే ప్రాసెస్ లో ఉన్నాను. హోప్ఫుల్లీ ఐ విల్. ఇంకా బికాస్ అసలు నా మైండ్ థింక్స్ అ లాట్, దానివల్ల టూ మెనీ థాట్స్. అది బ్యాలెన్స్ చేసుకోవడం కొంచెం కష్టం అవుతుంది నా కేసులో. బ్యాలెన్స్ కాదు, ఎంటీ చేసుకోవాలి మీరు. అదే ఆ ఎంటీనెస్ చేయడానికే అదే పాటు పడుతున్నాను. అదే Yeah. ఇదొకటే మార్గం ఆనాపానసతి.
యా ప్రాణాయామం కూడా మంచిదే. యా అవునండి, విన్నాను. సో అది చేస్తున్నాను కొంచెం కొంచెం. ప్రాణాయామం చెయ్యండి. అది ప్రాణాయామం చేసిన తర్వాత మీ లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్ 2 బ్యాలెన్స్ అయిందా లేదో చూసుకోండి. ముక్కు దగ్గర మీరు 2 వేళ్ళు అలా పెట్టుకొని చూస్తే రెండిట్లో నుంచి సమానంగా రావాలి శ్వాస. శ్వాస వేడిగా చక్కగా వస్తుంది అంటే బ్యాలెన్స్ అయినట్టు. లేదు యా అనుకోండి మళ్ళీ చేయండి. బ్యాలెన్స్ అయి ప్రాణాయామం కదా. మళ్ళీ అంటే చేయండి. ఇది అనులోమ్ విలోమ్ అంటారా, లేకపోతే కపాలభాతి లాగా, లేకపోతే జస్ట్ చంద్రనాడి సూర్యనాడి అలాగంటారా? మీరు కపాలభాతి ప్రాణాయామం. చేశారంటే ఇంకేది చేయక్కర్లా. వెల్ అండ్ గుడ్. ఓకే. ఉమ్. ఓకే. సో ప్రాణాయామం ఏంటంటే కొంచెం ఈజీగా ఉంటుంది. తర్వాత కపాలభాతి కూడా ఇంక్లూడ్ చేసుకోండి. యా మాధురి గౌతమ్ గారు ఒకసారి ఇంటరప్ట్ చేసినందుకు. మీరు కపాలిభాతి అంటే గుర్తొస్తుంది నాకు. నాకు బాగా అలవాటు ఉందన్నమాట మార్నింగ్ టైమ్స్ చేసుకునేది. ఈ మధ్య కళ్ళు తిరుగుతున్నాయి. ఏమన్నా అట్లా కళ్ళు తిరుగుతాయా? ఎందుకు మరి? ఏమో మరి కళ్ళు ఎందుకు తిరుగుతున్నాయి? మళ్ళీ బీపీ అని చెక్ చేసుకుంటున్నానమ్మా. అయినా కూడా లేదు. కళ్ళు తిరుగుతున్నాయి మరి. ఏమనంటే ఈ ఇట్లా ఎక్కువ చేసినప్పుడు ఈ షోల్డర్స్ దగ్గర, నెక్ దగ్గర ఏమైనా ప్రెషర్ అయితాందా అని. ప్రెషర్ అవుతుందేమో మరి. అదే మరి. అందుకు చెయ్యాలనా వద్దా నేను అని డౌట్. అంటే ఇప్పుడు కిందకు వంగి ఏమైనా తీసుకుందాము అని కిందవేమన్నా వంగినానంటే కళ్ళు తిరుగుతాయి గౌతమి. ఇది కపాలభాతి సంబంధించింది కాదు. అంటే కాదమ్మా, కపాలిభాతి కొన్ని రోజులు స్టాప్ చేసిన్నాను. మళ్ళీ ఇప్పుడు 5 డేస్ నుంచి నేను స్టార్ట్ చేస్తున్నాను. ఈ రోజు 5th డే, ఈ రోజు మార్నింగ్ అట్లా కళ్ళు తిరిగినాయి. అందుకు క్వెషన్ వచ్చింది. చూద్దాం, నేను ఎక్స్‌పెరిమెంట్ చేయాలి మరి. చేయాలి మరి. ఐ డోంట్ నో, నేను ఇప్పుడు వినలేదు. కపాలభాతి వల్ల అయితే కాదు, మామూలుగా మీకు ఏదైనా కొంచెం వీక్ గా ఉన్నారేమో. ఓకే. ఓకే. బీపీ కూడా చెక్ చేసుకున్నాను. చేసుకోవాలా మళ్ళీ ఇంకోసారి ఏమైనా? ఓకే. చూస్తా. ఓకే. థాంక్ యూ అండి. సారీ సబిత గారు లేదు మాట్లాడింది. లేదు, నో ప్రాబ్లం. సో అది అలాగ చేస్తూ ఉంటే ఉమ్, ఏదైనా కూడా మనకు ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లోనే ఉంది అంతా కూడా మజా. మన జననమరణ చక్రం కూడా ఆ రెండింటి మధ్య ఉంటుంది. నిశ్వాసం వల్లనే మన లోపల ఉన్న స్ట్రెస్, స్ట్రెయిన్, నెగిటివ్ థింగ్స్ అన్నీ బయటికి పోవాలి. సో అందువల్ల ఎక్కువసేపు ఊపిరి వదలడం అనేది నేర్చుకోవాలి. స్లోగా ఊపిరి తీయడము, ఇవన్నీ అంటే ఊపిరి తీసే విధానం కూడా మారిపోద్ది. మీరు ప్రాణాయామము, కపాలభాతి ఇవన్నీ చేస్తున్నారు అంటే ఎందుకంటే మీకు అదే తెలుస్తుంది అన్నమాట. మీరు ఆలోచన రహితం అవుతున్న కొలది మీరు ఊపిరి తీసుకునే విధానంలో కూడా మార్పులు వచ్చేస్తాయి. డిడ్ యూ గెట్ మీ? ఇది రహస్యం యా యాక్చువల్లీ. ఎలా తెలుసుకోవాలి అన్నారు కదా. సో ఇలా తెలుసుకోవాలి. సో మీరు ఊపిరి చాలా మెల్లగా, ఎవరున్నారు, నేను చాలా ఊపిరి చాలా మెల్లగా తీసుకుని, ఎవరో చెప్పారు ఊపిరి మెల్లగా తీసుకుంటున్నారు, స్లోగా ఊపిరి స్లో అవుతోంది. అలాగే లాంగ్ నిశ్వాసం చేస్తున్నారు అంటే ఆ ఊపిరి తీసుకునే విధానంలో మార్పు వచ్చింది అంటే ఆటోమేటిక్ ఏమవుతుందంటే ఈ ఆలోచన రహిత స్థితిలోకి మీరు వచ్చేసారు, మెడిటేటివ్ స్టేట్లో ఉంటున్నారని అర్థము. మీరు అప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది, లోపలికి ఈజీగా కనెక్ట్ అవుతూనే ఉన్నారు, మీకు తెలియటం లేదు, యు ఆర్ నాట్ నోటీసింగ్ అని అర్థం అక్కడ. ఈ శ్వాస స్లోగా ఉంటాయి అంటున్నారా? అది మారుతుంది, ఆ విధంగా వచ్చేస్తుంది. ఓకే. ఇప్పుడు పాము చూసారా, పాము అందుకే చాలా ఈశ్వరుడు ఎప్పుడు కూడా పాములతో ఉంటాడు, తన మెడలో కూడా పాము వేసుకుని. పాము ఎలాగైతే శ్వాసిస్తుందో ఈశ్వరుని యొక్క శ్వాస కూడా అలాగే ఉంటుంది, చాలా స్లోగా శ్వాస. సో మనము కూడా మనం నిజంగా మనము ఈ ఈ ప్రాక్టీసెస్ కరెక్ట్గా చేస్తే దానికి వచ్చే ఫలితమే ఇదేంటంటే ఎంటీ అవుతుంది అనమాట మైండ్. ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఈ దివ్య శక్తులన్నీ మనలో ప్రవేశిస్తాయి అప్పుడు, లేకపోతే దివ్య శక్తులు రావు. అది గుడ్ ఇన్ఫర్మేషన్. అది మన అదే తెలిసిపోతుంది. ఎలా తెలుస్తుంది నాకు ఇలా జరిగిందని అంటే మీ శ్వాసించే విధానమే మీకు చెప్తుంది. మునుపులాగా మీరు శ్వాసించరు. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది ఇన్ఫర్మేషన్. నో ప్రాబ్లం అండి. ఎనీ క్వశ్చన్స్? గౌతమి గారు, నేను క్రాంతినండి. చెప్పండి. మీరు ఎక్కడి నుంచి క్రాంతి గారు? మేరీల్యాండ్. ఓకే. అఫ్కోర్స్ నాకేం క్వశ్చన్స్ లేవు, అదే మీరు చెప్పిందే. అఫ్కోర్స్ నాది నేను చూసుకున్నాను, నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. చెప్పండి మేడం. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసి
దానివల్ల ఆ శూన్య స్థితికి ఈజీగా వెళ్ళిపోవచ్చు. అది నేను అబ్జర్వ్ చేసుకున్నాను, చూస్తున్నాను డైలీ. చూసారా ఇక ఇప్పుడే క్రాంతి గారు ఎంతసేపు చేస్తున్నారండి? అంటే నేను మరీ ఎక్కువసేపు అలసిపోతున్నట్టు అనిపిస్తుంది, ఫస్ట్ చేయాలనిపించట్లేదు. బట్ ఎక్కువసేపు ఎంతసేపు? చేయకూడదండి. ఫస్ట్ ఎక్కువసేపు చేయకూడదు. అంటే నేను కొన్ని రోజులు యోగా ప్రాక్టీస్ చేశాను. యోగా చేసి అది మానేసి అక్కడ యోగాలో నేను బ్రీతింగ్ ఎక్సర్సైజులు నేర్చుకున్నాను. దాని ద్వారా మెల్లమెల్లగా ఫస్ట్ ఒక 10 మినిట్స్, ఆ తర్వాత 15. సేమ్ మెడిటేషన్ మనం ఎట్లా చేసామో ఇది కూడా అంతే. సో మెడిటేషన్ ముందు ఒక 10 మినిట్స్ చేసి అప్పుడు మెడిటేటివ్ నేను ముందు స్టేట్ కూడా లోకి వెళ్తాను. చెయ్యను. నేను మార్నింగ్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసుకుంటాను ఒక హాఫ్ అన్ అవర్. ఓకే. సో హాఫ్ అన్ అవర్ ఆర్ 40 మినిట్స్ చేసుకుంటాను. ఓకే. నైటే మెడిటేషన్ చేసుకుంటాను అంతే. ఓకే. ఓకే. అంటే మన ఇంట్లో పనులు కూడా ఉంటాయి కదా. సో అవునండి. అవును. అవును. అన్నిటికీ నేనేమని వీటికే కన్ఫ్యూజ్ పెడితే అయ్యానంటే కష్టం. ఐ అండర్స్టాండ్. నేను కన్ఫ్యూజ్ ఏమయ్యానంటే మెడిటేషన్ చేసే ముందు చేసి అప్పుడు చెయ్యాలి అన్నట్టు నేను కన్ఫ్యూజ్ అయ్యాను. అందుకని అడుగుతున్నా. మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం మీకు ప్రాక్టీస్ అయ్యే వరకు ఒక 5 మినిట్స్, 10 మినిట్స్ మనం యాహ్! మెడిటేషన్ చేసేటప్పుడు కూడా ఇదే చేసాం కదా! 5 మినిట్స్, అవునండి. తర్వాత 10 పెంచుకుంటూ వెళ్ళాం. అవును. సో ఇది ఎగ్జాక్ట్‌లీ. కూడా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కూడా ఒక 5 మినిట్స్. మొన్న మీరు విన్నారా? అదేంటిది రవి శాస్త్రి గారు చెప్పారు కదా! అవునండి. ఆయన లెఫ్ట్‌ది 12 కౌంట్స్ ఏవో చెప్పారు కదా! ఆ! లెఫ్ట్, రైట్. లెఫ్ట్ సైడ్ ఒక 12 కౌంట్ చేసుకుంటూ, సో హ్మ్. అదయిపోయాక మళ్ళీ రైట్ సైడ్